క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ప్రథమ వార్షికోత్సవం హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాను, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ చైర్మన్ బిషప్ ఐజక్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు నేషనల్ ప్రెసిడెంట్ బిషప్ జన్ను ఇర్మియా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇర్మియా మాట్లాడుతూ దేశంలో అనేకసార్లు క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ దాడులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మత స్వేచ్ఛని కాపాడుకోనికి ఏదైతే ఈ కార్యాచరణ ఇర్మియా గారు నేతృత్వంలో చేయడం జరిగిందో దాన్ని మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా వీరే కాకుండా ఇంకా చాలామంది క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం జరుగుతుంది. వీరు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేయడం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసి ఏదైతే ఆర్గనైజేషన్స్ క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అయినా కానీ వీరందరినీ కలుపుకొని మన క్రైస్తవులకు దాడి జరిగినప్పుడు ఒక టీం ముందు ఉండేలా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఆల్రెడీ కార్పొరేషన్ పరంగా కూడా మేము ఆల్మోస్ట్ ఒక 200 మంది క్రైస్తవ లాయర్లని టీంని తయారు చేయడం జరిగింది. ఎక్కడైనా రాష్ట్రంలో క్రైస్తవులపైన దాడి జరిగినప్పుడు ఈ లాయర్స్ వెళ్ళి కేసెస్ ఫైల్ చేసే ఒక కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ ఐఏఎస్ ఆఫీసర్సు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్సు, రిటైర్ అయిన వాళ్ళు, సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా మేము ఒక టీమ్గా జత చేయడం జరిగింది. వారు కూడా ఎక్కడైనా మన తెలంగాణ రాష్ట్రంలో దాడులు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి, ఎస్పీలతో మాట్లాడి, ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడి ఎవరైతే క్రైస్తవులపైన దాడి చేస్తున్నారో వాళ్ళని కరెక్ట్ సెక్షన్స్ వేసి అరెస్ట్ చేసే ఒక కార్యక్రమం కూడా మేము చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. గత సంవత్సరంన్నరలో ఆల్మోస్ట్ ఒక 40 కేసులు మేము ఏదైతే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో ఇలాంటి అనేక ఆర్గనైజేషన్స్తోని కోఆర్డినేట్ చేసుకొని మేము ఫైల్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందుకు తీసుకెళ్తామని మీకు మనవి చేస్తున్నాము. ఏదైతే ఈ ఆర్గనైజేషన్ మీరు స్టార్ట్ చేయడం జరిగిందో చాలా శుభపరిణామము. బిషప్ గారు, ఈరోజు వరంగల్ జిల్లా ఇది త్యాగాలకు, విప్లవాలకు గడ్డాయి కాబట్టి పోరాటం అన్నది ఈ రాష్ట్రంలో జరిగింది అని అంటే మొట్టమొదటిసారి వరంగల్ హన్మకొండ నుంచే సాగింది. అదే రీతిగా ఈరోజు క్రైస్తవుల పక్షాన కూడా మీకున్నాము అని చెప్పేసి ఇక్కడ సమితి ఏర్పాటు చేసి ఈరోజు ఈ రాష్ట్ర లెవెల్లోనూ దేశంలోనూ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ కమిటీలు వేస్తూ క్రైస్తవులను బలపరుస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్న ఈ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాణిగా అందరూ ఒకే స్వరముగా మారి వారి హక్కుల కొరకు గర్జించే సింహంలాగా నిలవబడడానికి అందరిని ఏకం చేసే ఒక బలమైనటువంటి వేదిక ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అని తెలియజేయడానికి, అందరిని కలుపుకొని ముందుకు పోవడానికి ఏర్పాటు చేయబడిన వేదిక ఇది. మరి లాస్ట్ ఇయర్ 24/7/2024 వరంగల్లో ఐడిపల్లి 3rd డివిజన్ మరి యోధుల గెచ్చమనే ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేయబడిన వేదిక దేవుని మహాకృపను బట్టి, అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి మరి సుమారు 5-6 రాష్ట్రాల్లో విస్తరించి తెలంగాణలో ఉన్న 20 జిల్లాలలో జిల్లా కమిటీలు కలిగి మరి అతివేగంతో ముందుకు వెళుతున్నటువంటి వేదికగా దేవుని నామములో ఉంది అని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను.